హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా సీడ్స్. సో నాకు ఎక్కువ ఫ్రీక్వెంట్గా నన్ను అడిగే క్వశ్చన్, మీరు సీడ్స్ ఎక్కడ కొంటారు, లేకపోతే జర్మినేషన్ రేట్ అది ఎక్కడ బాగుంటాయి, సీడ్స్ సజెస్ట్ చేయండి అని ప్రతి వీడియోలో ఇంచుమించు కనీసం 1-2 అన్నా ఉంటాయి. ఇంకా అన్ని ప్లాట్ఫామ్స్లో అయితే రోజుకు ఒక 10, 15, 20 అన్నా వస్తూ ఉంటాయి. బట్ అది వాటికి నేను ఆన్సర్ చేయను. ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక బ్రాండ్ సజెస్ట్ చేసామనుకోండి, అది మొత్తం అంతా కూడా మనం కొన్నవి అన్నీ కూడా ప్రాపర్గా అన్నీ జర్మినేషన్ అయితే అందులో బాగుందని రికమెండ్ చేయగలం. బట్ ఏమవుతుందంటే రీసెంట్ ఇయర్స్ చాలాసార్లు కొంటా ఉంటాం. కొన్ని మన గార్డెన్ సీడ్స్ ఉంటాయి, కొన్ని ఎగ్జాటిక్ వెరైటీస్ కానీ లేకపోతే ఆకుకూరలు కొన్ని, అంటే మనం సీడ్స్ కలెక్ట్ చేయలేనివి బయట నుండే కొనుక్కోవాలి. సో అలాంటివి అంటే ఇప్పుడు కాలీఫ్లవర్స్, క్యాబేజీలు, నోల్కోల్స్ ఇలాంటివి కొన్ని మనకి రావు. మన గ్రోయింగ్ సీజన్ కన్నా ఎక్కువ రోజులు వదిలేస్తే అప్పుడు దాన్ని సీడింగ్కి వదిలేసి ఎంకరేజ్ చేస్తే మనకి టైం వేస్ట్, స్పేస్ వేస్ట్. సో మనం హార్వెస్ట్ అయిపోగానే అవి తీసేస్తాం కదా. సో అలాంటివి ఎవ్రీ ఇయర్ కొనుక్కోవాల్సి వస్తుంది. అలాంటివి కొంటాం కదా, అప్పుడు లైక్ ఏ బాగున్నాయి ఏంటి అని కూడా అడుగుతూ ఉంటారు. సో ఇవాళ నేను ఇది బాగుంది అని చెప్పను, కానీ మామూలుగా మీకు ఏమేం వాటి ఉన్నాయో సోర్సెస్ బయట మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలంటే ఏమున్నాయి, లేకపోతే ఇంకా మన యూట్యూబర్స్ చాలామంది సెల్ చేస్తున్నారు కదా. సో వాళ్ళు కూడా, అంటే నాకు తెలిసినవి తెలియని మళ్ళీ చెప్పలేదని అనుకోకండి. నా దృష్టిలో లేకపోతే నాకు పంపించినవి కానీ నా పడినవి కొన్ని చెప్తాను. అంటే ఆల్రెడీ నేను వాడి ఈ బాగున్నాయి అని నాకు తెలిసినవి నేను ఇవాళ సజెస్ట్ చేస్తాను. ఓకే. అండ్ ఇంకా మనం విత్తనాలు పెట్టుకునేటప్పుడు ఏమన్నా పర్టికులర్గా పాటించాల్సినవి ఏమన్నా ఉన్నాయో అవి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాన్ కార్డ్. ఫస్ట్ థింగ్ నేను ఏం చెప్తానంటే, మీకు మీ ఊర్లో ఉన్న షాప్ ఏదైతే ఉంటుందో, ఏదో ఉంటాయి కదా, 1-2 షాప్స్ ఉంటాయి కదా. సో అక్కడ తీసుకోవడమే బెటర్ అని అంటాను. ఫస్ట్ థింగ్ అంటే అక్కడ అన్ని రకాలు దొరకపోవచ్చు, బట్ కామన్గా మనకి బేసిక్ వెరైటీస్ అన్నీ దొరుకుతాయి. సో అలాగ ఒక షాప్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఇది వచ్చిందో రాలేదో, లేకపోతే ఇది రాలేదు అని వాళ్ళతో మనం డైరెక్ట్గా చెప్పొచ్చు. బెటర్ మంచి సీడ్స్ ఉంటేనే ఇవ్వండి అని చెప్తే వాళ్ళు కూడా ఎక్కువ రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉంటే, సో అది మనకి బిల్డ్ అయ్యి ట్రస్ట్, వాళ్ళే మంచి సజెస్ట్ చేస్తారు. ఒకవేళ డేట్ ఎక్స్పైర్ అయినవి కానీ లేకపోతే పాతవి కానీ కొత్తవి వస్తాయి అని కానీ, లేకపోతే అలాంటివి చెప్పడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ థింగ్ మనకి ప్రాపర్ సీడ్ దొరికిందంటే అడ్వాంటేజ్ ఏంటంటే అండి, మనకు ఆ ఉత్సాహం ఉంటుంది కదా, పెంచాలి అనే ఉత్సాహం. మనం కొన్ని పెట్టిన సీడ్ జర్మినేట్ అయ్యి మొక్క అయ్యి అది ముందుకు వెళ్తేనే మనం కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనం అక్కడ పెట్టిన విత్తనం జర్మినేట్ అవ్వలేదు అనుకోండి, మనం డబ్బులు పోయింది అని బాధపడం, మన టైం వేస్ట్ అవుతుంది. తర్వాత మెయిన్ ఏంటంటే మనకు ఆ ఎంతూజియాజంని కిల్ చేస్తుంది. సో అందుకనే నేను జంకుతాను అనమాట, ఏదన్నా చెప్పాలన్నా కూడా. ప్రాపర్ సీడ్స్ మీ ఊర్లోది ఫస్ట్ థింగ్ షాప్లో చూసుకోండి. తర్వాత అమెజాన్లో చాలామంది ఈ మధ్యన నన్ను రోటరీ క్లబ్ వాళ్ళు ఎన్వైర్న్మెంట్ డేకి గెస్ట్ స్పీకర్ కింద పిలిచారు. సో అక్కడ అలా బయటకు వెళ్ళినప్పుడు, అంటే న్యూ గార్డెనర్స్ కానీ బిగినర్స్, అంటే స్టార్ట్ చేసే వాళ్ళకి తెలియదు కదా, అసలు మినిమం నాలెడ్జ్ ఉండదు, అసలు ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలాగా ప్రొక్యూర్ చేయాలి అని తెలియని వాళ్ళు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో వాటిలో ఆర్డర్ చేసేస్తుంటారు. సో మొన్న అలాగే అయింది. అమెజాన్లో ఎన్ని రకాల సీడ్స్ ఆర్డర్ చేసామో, తర్వాత వెరైటీస్ కూడా, అంటే బేసిక్ వెరైటీస్ అండ్ కొన్ని ఎగ్జాటిక్ కూడా ఆర్డర్ చేసినప్పుడు ఏంటంటే రోజు చూస్తున్నాం కానీ అది జర్మినేషన్ లేదు. సో ఎక్కడ కొనాలి ఏంటి, ఎక్కువైనా బయట నేను ఫస్ట్ టైం ఎవరితో అయినా ఇంటరాక్ట్ అయితే క్వశ్చన్ ఏంటంటే సీడ్ సోర్సెస్ అడుగుతారు. సో అలాగెప్పుడు కూడా ర్యాండమ్గా, అంటే మీకు బ్రాండ్ లేకుండా ఏ పడితే అవి అమ్మే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వాటిలో మనం కొనకూడదండి. బికాజ్ వాళ్ళకి సంబంధం లేదు, ఆర్డర్ వచ్చిందంటే వాళ్ళు అమ్మేస్తారు, అయిపోయింది. సో ఎప్పుడు కూడా అలాగా పేరు ఊరు లేని చోట అస్సలు కొనకూడదు. ఇంకా ఎక్కడ కొనాలంటే మీకు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్ వాటిల్లో కంపెనీతో, అంటే బ్రాండెడ్ కంపెనీస్ ఉంటాయి. కొన్ని కంపెనీస్ చెప్తాను. నేను అంటే చెప్పాను కదా, కొన్ని ఇయర్స్ నుంచి ఆర్డర్ చేస్తున్నాను.
బట్ నేను 100% జర్మినేషన్ ఉంటాయి అని అన్ను. వీటిని కన్సిడర్ చేయొచ్చు అని అంటాను. ఒకటి ద అఫోర్డబుల్ ఆర్గానిక్ స్టోర్ రాసుకోండి ఎక్కడన్నా. ఓకే, అఫోర్డబుల్ ఆర్గానిక్ స్టోర్. తర్వాత ఇది బాగుంటాయి వీళ్ళ దగ్గర ఏంటంటే ఒక్కొక్కసారి ఆఫర్స్ పెడతారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు చిన్న గార్డెనర్స్ అనుకోండి, మనం ఎక్కువ సీడ్స్ ఇచ్చి ఎక్కువ డబ్బులు తీసుకోకుండా వాళ్ళు 10 సీడ్స్ 20 సీడ్స్కి చిన్న ప్యాకెట్స్ అంటే ఈవెన్ ఫ్లవర్ సీడ్స్ కూడా ఇప్పుడు బంతి పువ్వులోనే అనుకోండి 20 విత్తనాలే వాడు లెక్క పెట్టేస్తాడు, ఇంకొకటి ఎక్స్ట్రా కూడా ఉండదు. అవి తక్కువ అన్నమాట. అదే మనం బ్రాండెడ్వి కొనాలనుకోండి, సపోజ్ ఇలాంటివి ఉంటాయి. మళ్ళీ ఈ వీళ్ళ దగ్గరే కొన్ని వాళ్ళ ప్రొడక్ట్స్తో పాటు కొన్ని ఇంకొక వేరే కంపెనీ కూడా వాళ్ళు చూపిస్తూ ఉంటారు మేడం, ఇంత ఇంత పెద్దవి. సో ఇవి ఇలాంటి ప్యాకింగ్ ఉన్నవి గ్యారంటీగా 100 రూపాయలు తక్కువ ఉండవండి. ఓకే, కాకపోతే కొన్ని సీడ్స్ ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు 100 రూపాయలకి 100 సీడ్స్ ఉన్నాయి అనుకోండి, ఇలాంటి పెద్ద ప్యాకెట్స్ బ్రాండెడ్వి. వీళ్ళు ఏం చేస్తారంటే అన్ని అమ్మకుండా దానికి 10 సీడ్స్ అలా తీసుకుని ఒక 30-40 రూపాయలు, కంపారిటివ్గా రేట్ ఎక్కువే, బట్ ఇవి మనకి లోకల్గా దొరకని వెరైటీస్ అన్నమాట. ఓకే, సో అలాంటివన్నీ కూడా మనకి ఈ కంపెనీస్ బ్రాండెడ్ కంపెనీస్ ఆన్లైన్లో దొరుకుతాయి. అలాంటి కొన్ని కంపెనీస్ ఏంటంటే ద అఫోర్డబుల్ ఆర్గానిక్ స్టోర్ ఒకటి, తర్వాత సీడ్ బాస్కెట్ అని ఉంటుందండి. సీడ్ బాస్కెట్ కూడా నేను లాస్ట్ టైం కూడా వాడాను. ఈ కామన్గా కనపడే బీట్రూట్స్ అవి, తర్వాత కాలీఫ్లవర్స్ క్యాబేజీలు అవి కూడా చాలా బాగా వస్తాయి. అంటే జర్మినేషన్ బాగానే ఉంటుంది ఆల్మోస్ట్. మరి ఇప్పుడు మనం ఒక 10 రకాలు కొంటే ఒక 7 రకాలు లేకపోతే 6 రకాలన్నా వస్తే ఒక 4-5 పోతాయి, రావు. ఓకే, సో ఇలా అవుతుందండి. ఇదొకటి నేను చెప్పాను, ఆర్గానిక్ అఫోర్డబుల్ ఆర్గానిక్ స్టోర్, సీడ్ బాస్కెట్, తర్వాత ఆల్ దట్ గ్రోస్ అని ఉంటుందండి. వాళ్ళ దగ్గర కూడా లాస్ట్ ఇయర్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ క్యాబేజెస్ ఆర్డర్ చేశాను. అవి జర్మినేషన్ ఉన్నాయి. బట్ థింగ్ ఈజ్ ముందు వెనక అంటే నేను పెట్టినప్పుడు వర్షాలకు పోయింది ఒక బ్యాచ్, మళ్ళీ రెండోసారి వేసినప్పుడు లేట్ అయిపోయింది. అంటే వింటర్ అయిపోయినాక మొక్కలు పెరిగినాయి కానీ అవి రాలేదు. సో రైట్ సీజన్లో కూడా మనం కొనుక్కోవాలి. అది కూడా మెన్షన్ చేస్తాను ఎప్పుడు కొనుక్కోవాలి ఏంటో ఈ వీడియోలోనే. ఓకే, అండ్ ఇంకా ఆర్గానిక్ బజార్ అని ఒకటి ఎక్కువ కనపడుతూ ఉంటుంది. వాళ్ళకి వెబ్సైట్ లేదు కానీ వాట్సాప్ ఉంటుంది అనుకుంటా. సో మీరు ఒక్కటి లైక్ మీరు సెర్చ్ చేశారనుకోండి ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్లో ఒక్కటి ఏమన్నా లైక్ ఇలాంటిది సీడ్స్ కోసం ఏమన్నా సెర్చ్ చేస్తే ఒక కంపెనీకి మనం ఏమన్నా లైక్ సెర్చ్ చేసినప్పుడు ఇంకా వేరేవి కూడా మనకి సజెషన్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటివి మీరు రివ్యూస్ చూసి ప్రతిదీ కూడా రివ్యూస్ చూసి కొనుక్కోండి. ఇలాంటి వీడియో నేను ఇప్పటివరకు ఎప్పుడూ చేయలేదు. అడుగుతారు కానీ ఏది బాగుందో రివ్యూ చేయమని, ఏమో తెలీదు నాకు, అంటే తెలియదు కదా, ఫర్ షూర్ తెలియదు కదా, అందుకని రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుందని ఎప్పుడూ చేయలేదు. బట్ మీరు దృష్టిలో పెట్టుకోవచ్చు. తర్వాత ఈ బయోకార్వ్ సీడ్స్ అని ఉంటాయి, అవి కూడా ఎందులో ఉన్న ఏ వెబ్సైట్లో ఉన్నా కూడా మీరు తీసుకోవచ్చండి. ఓకే, అండ్ ఇంకేమన్నా నేను మర్చిపోయానేమో, ఇంకేమన్నా మీకు కనపడితే అవి రివ్యూస్ చూసి తీసుకోవచ్చు. ఇలాంటి వెబ్సైట్స్లో ఏంటంటే మనకి ఎగ్జాటిక్ వెరైటీస్, అంటే ఇప్పుడు ఎగ్జాటిక్ లీఫీ వెజిటేబుల్స్ లాంటివి వింటర్ వచ్చినప్పుడు వింటర్ ముందు పెడతారు. రైనీ సీజన్ అనుకోండి, మీకు రైనీ సీజన్లో పెట్టుకునే సీడ్స్ మీకు తెలియదు అనుకో, వాళ్ళకి దీంతో ఆ లిస్ట్లో కూడా అమ్ముతారు. ఫ్లవర్స్ అనుకోండి, ఫ్లవర్స్ కూడా ఉంటాయి. బట్ సీజన్ వైజ్ కొనండి. ఇప్పుడు సపోజ్ మీకు ఇప్పుడు రైనీ సీజన్ కదా, వింటర్ సీడ్స్తో పాటు కొనేసారనుకోండి, అవి లాస్ట్ ఇయర్ సీడ్స్ ఉంటాయి. సో ఈ బ్యాచెస్ ఉండవు. సో మీరు ఎప్పుడు పెట్టాలనుకుంటారో జస్ట్ మంత్ బిఫోర్ అప్పటి నుంచి చూడటం మొదలుపెట్టి కొనుక్కోండి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్ సీడ్స్ మీకు వచ్చేస్తాయి. ఓకే, అండ్ తర్వాత ఇంకా మన వాళ్ళు మన యూట్యూబర్స్ అయితే లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ నుండి నేను ఛానల్ నుంచి లైక్ 3-4 ఏళ్ళ నుంచి ఆవిడ పంపిస్తూ ఉంటారు. ఫస్ట్ ఒకసారి కొనుక్కున్నాను, చాలా రకాలు కొన్నాను, ఒక 1000-1500 పెట్టి కొన్నాను. తర్వాత నుండి ఆవిడ పంపిస్తూ ఉంటారు, ఇవి చూడండి ఇవి కొత్త వెరైటీ వచ్చింది అని. సో అవి కూడా బాగుంటాయి. కొన్ని మాత్రం నాకు అంటే కొన్ని వస్తాయి కొన్ని రావు. నేను అవి కూడా 100% వస్తాయి అని అన్ను,
ఒక్కొక్కసారి అవి కూడా అటు ఇటు అవుతాయి. ఓకే. మన మన వాళ్ళ సీడ్స్ కూడా. తర్వాత ట్యూబర్స్ అయితే మాత్రం ఆవిడ దగ్గర ఎక్సలెంట్‌గా చాలా పెద్ద కలెక్షన్ ఉంది. సో, అన్ని రకాల ట్యూబర్స్ లైక్ పసుపులో రకాలు, తర్వాత అల్లంలో రకాలు, నల్ల అల్లం, నాటు అల్లం, పెద్ద అల్లం, వెల్లుల్లిపాయల్లో రకాలు, తర్వాత పసుపులో కూడా చాలా కస్తూరి పసుపు ఇలాగా చాలా ఉన్నాయి. ఆగాకరకాయ దుంపలు, మామిడి అల్లం. సో, ఇలాంటివన్నీ కూడా ఆవిడ దగ్గర చాలా పెద్ద కలెక్షన్ ఉంది. సీడ్స్ కూడా గుత్తి బీరకాయలు ఇవి అవి అడుగుతూ ఉంటారు నన్ను ఎక్కడున్నాయని. అక్కడ మీకు దొరకొచ్చు. గుత్తి బీరకాయల్లో రకాలు అన్నీ కూడా ఉన్నాయి. ఆవిడ దగ్గర మంచి కలెక్షన్ ఉంది. ఒకసారి చూడండి. తర్వాత సంపత్ దగ్గర కూడా ఉండేది. తను కూడా ఎప్పుడన్నా వచ్చినప్పుడు తీసుకొచ్చి ఇచ్చేవాడు. ట్రై చేశాను. తనవి కూడా బాగా అన్నీ తను ఇచ్చినవి అన్నీ కూడా నాకు బాగా జర్నేట్ అయ్యి బాగున్నాయి. తర్వాత మన ఆర్గానిక్ ప్రవీణ్ ఉన్నాడు కదా, ప్రవీణ్ కూడా కొత్తగా స్టార్ట్ చేశాడు. తను కూడా ఇచ్చినవి కూడా చాలా బాగా వచ్చినాయి. జర్మినేషన్ అది కూడా బాగుంది. ఇంకా సాయిలీలా గారి దగ్గర కూడా ఆర్డర్ చేస్తానండి. ఎగ్జాటిక్ లీఫీ వెజిటేబుల్స్ లాంటివి ఆర్డర్ చేస్తాను. బట్ నాకు అవి అదే చెప్తున్నాను కదా, 10 కొంటే 6 ఎన్నో బాగా వచ్చేవి. కొన్ని మరి ఎగ్జాటిక్వే నాకు కొంచెం అటు ఇటుగా అయింది. బట్ ఆవిడ దగ్గర కూడా చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది. అది నేను అంటే లాస్ట్ టైం అవి రాలేకపోయినా కూడా ఈ ఇయర్ మళ్ళీ వస్తుందేమోనని మళ్ళీ కొంటానే ఉంటాం. చెప్పలేం కదా, ఒక్కొక్కసారి అటు ఇటు అవుతుంది. బట్ ఆవిడ దగ్గర కూడా చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది. అది కూడా చూడొచ్చు. ఇంకా ఎవరు ఇంకా ఈ అయితే మాత్రం నేను యూజ్ చేశానండి. ఇంకా మరి నాకు ఐడియా రావట్లేదు. ఓకే. సో, ఎవరన్నా మీరు వీడియోస్ చూసినప్పుడు మన యూట్యూబర్స్ ఎవరన్నా సీడ్ సెల్ చేస్తున్నారంటే తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. మరి చెప్పలేం కదా ఎక్కడ బాగున్నాయి ఏంటి అని చెప్పలేము. కానీ అన్నీ బాగోకుండా ఉండవు. అలాగని అన్నీ జర్మినేషన్ ఉండవు. కొన్ని ఇప్పుడు మన ఇంట్లో సీడ్సే కూడా ఒక్కొక్కసారి మనం ప్రాపర్గా వాటి అంటే తీసిన టైం అది మనం నోట్ చేసుకోకపోయినా ఒక్కొక్కసారి అటు ఇటు అవుతాయి కదా. సో, ఇవ్వండి మీకు లైక్ మోస్ట్లీ ఎగ్జాటిక్ మీరు కొనుక్కోవాల్సిన ఇలాంటి చోట్ల ఏంటంటే వింటర్ వెజిటేబుల్స్, బ్రాసికా ఫ్యామిలీ లాంటి క్యాబేజ్లు, కాలీఫ్లవర్లు, లెట్యూజ్లు ఇలాంటివన్నీ మన సీడ్స్ అవ్వవు కాబట్టి ఇలాంటివి కొనుక్కోవాలి. పూల మొక్కలు కొన్ని మనకి దొరకనివి ఏమన్నా కావాలంటే కొనుక్కోవాలి. నేను ఎక్కువగా ఫ్లవర్ సీడ్స్ కొంటానండి. కానీ ఆ దరిద్రం ఏంటో తెలియదు, కానీ ఏది జర్మినేషన్ ఉండదు. అయినా కొంటాను. మళ్ళీ ఈ సంవత్సరం అన్నా సరిగ్గా బాగుంటుందేమోనని. మేబీ మన కండిషన్స్ కూడా ఒక్కొక్కసారి ఇప్పుడు మాకు ట్రాపికల్ వెదర్ కొంచెం వేడిగా ఒక్కపోతగా ఉంటుంది. మేబీ ఆ కండిషన్స్కి అవి రావేమో. ఓకే. సో, దాన్ని బట్టి కూడా కొన్ని డిపెండ్ అవుతాయి. సో, అలాగా మనం సీడ్ సేవ్ చేసుకోలేని వెరైటీస్ అన్నీ కూడా మీరు కొనుక్కోవచ్చు ఈ సోర్సెస్లో. అండ్ ఆన్లైన్లో ట్రై చేయండి. ఓకే. ఫ్యూ చెప్పాను నేను. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో మీకు నేటివ్ సీడ్స్ అని ఎక్కడన్నా మీకు లైక్ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడన్నా పేజెస్ కనపడినాయి అనుకోండి. ఇన్స్టాగ్రామ్లో ఇంకొకటి హూగా సీడ్స్ అని కర్ణాటక బేస్డ్ మాట, బెంగళూరు బేస్డ్ అనుకుంటా. తను కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది. అక్కడ కూడా అంటే నేటివ్ వెరైటీస్, అన్ని వెరైటీస్, ఇంత పొట్లకాయ నుంచి ఇంత పొట్లకాయ, అంటే మీకు పచ్చిమిరపకాయల్లో ఎక్కువ వెరైటీస్ కావాలనుకోండి. ఇప్పుడు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ ఆవిడ దగ్గర కూడా అన్ని నేటివ్ వెరైటీస్ ఉంటాయి. సో, ఇలాగా డెడికేటెడ్గా కలెక్ట్ చేసే వాళ్ళ దగ్గర మీకు అన్నీ దొరుకుతాయండి. సో, మనం పెంచడంతో పాటు ఇలాంటివి కూడా ఎక్కడన్నా మనం అలాంటి రీల్స్ అవి వచ్చినప్పుడు సేవ్ చేసుకుని నెక్స్ట్ టైం ఆర్డర్ చేసుకోవాలి. ఇంకా కొన్ని లాస్ట్ ఇయర్ నార్త్ ఈస్ట్ నుంచి కొన్ని కశ్మీర్ బేస్డ్ వాళ్ళ దగ్గర నుంచి అమ్ముతున్నారని తెలుసుకున్నాను. కానీ బట్ అక్కడ అంత అంటే 50-50లా అనిపించింది. సో, అలాంటివి నేను కొన్ని సజెస్ట్ చేయను. ఓకే. సో, ఇది అండి. అండ్ ఇంకా మనం మన గార్డెన్లో సేవ్ చేసుకోవాల్సిన ప్రతి ఇయర్కి ఏంటంటే చుక్కుళ్ళన్నీ మనవే ఉండాలి. ఆనపకాయలు గాడ్స్ అన్నీ కూడా కూడా మనయే ఉండాలి. పచ్చిమిరపకాయలు, వంకాయలు, బెండకాయలు ఇలాంటివి కూడా మన గార్డెన్వే ఉండాలి. సో, ఇవన్నీ కూడా మనవే ఉండాలి. ఆకుకూరలు తర్వాత మనకు సీడ్స్ లేని బయట ఇవ్వాలి. ఓకే. అండ్ సీడ్స్ పెట్టుకునేటప్పుడు ఏంటంటే మనం గాడ్స్ లాంటివి, ఆనపకాయలు ఇలాంటివన్నీ కూడా అన్నీ ఆనపకాయ, పొట్లకాయ, బీరకాయ, కాకరకాయ,
ఇలాంటివన్నీ కూడా డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఇంకా మన కండిషన్స్ బాగాలేదు అనుకుంటే ఏం చేయాలంటే సీడ్ ట్రేస్లో కానీ చిన్న చిన్న వాటిలో ముందు మనం పెట్టుకుని అవి కండిషన్ అంటే ఈ లోపల అవి పెరిగినాక ఒక 3-4 వీక్స్ అయినాక ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఓకే, టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ సీడ్ మిక్స్కి ఏమేమి కావాలంటే కోకోపీట్, తర్వాత పర్లైట్ కలుపుకోవచ్చండి. తర్వాత ఈ గాడ్స్ లాంటి వాటికి అంటే ఇవి లైట్గా ఉంటుంది. సో చిన్న చిన్న విత్తనాలకి ఈ మీడియం బాగుంటుంది, పర్లైట్ అండ్ కోకోపీట్. మీరు 2 parts ఇది 2 parts అది కలుపుకోవచ్చు, లేకపోతే 1 part పర్లైట్ 3 parts కోకోపీట్ వేసుకోవచ్చు. పర్లైట్ వల్ల ఏమవుతుందంటే లైట్ వెయిట్ అండ్ ఎయిర్ అది వెళ్ళి బ్రీతింగ్ మిక్స్ తయారవుతుంది అన్నమాట. ఓకే, అండ్ కొన్ని మనం ఏవేమి డైరెక్ట్గా పెట్టుకోవాలో అవి చెప్పాను కదా, సో అవి అలా పెట్టుకోవచ్చు. అండ్ ట్యూబర్స్ కూడా మన సీడ్సే మనం దాచుకోవచ్చు. పసుపు నుండి ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన అన్ని రకాల ట్యూబర్స్ ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా ఇంచుమించు ఎప్పుడో ఐ మీన్ వింటర్లోకి హార్వెస్ట్ అవుతాయి. సో వింటర్లో హార్వెస్ట్ చేసి మళ్ళీ మన జూన్లో పెట్టుకుంటాం ఇంచుమించుగా ఆల్మోస్ట్ అన్నీ. సో వాటిని ఎక్కడన్నా డ్రైగా ఉన్న ప్లేస్లో పక్కన పెట్టుకుంటే అలా ఉంటాయి, అంటే చెమ్మ తగలకుండా ఉన్న చోట పెట్టుకుని దాచుకుని పెట్టుకోవాలి. అండ్ ఇంకొక ఫ్రీక్వెంట్ క్వశ్చన్ ఏంటంటే సమ్మర్లో అందరికీ ఏంటది పసుపు విత్తనాలు కావాలి. సమ్మర్లో ఎక్కడ దొరుకుతాయి? సమ్మర్లో దొరకవు. మీరు ఇయర్ పసుపు పెంచుకోవాలంటే బిఫోర్ ఇయర్ మీరు పండగ టైంలో అంటే జనవరి ఫిబ్రవరిలో ట్రై చేస్తే పచ్చి పసుపు దుంపలు దొరుకుతాయి. అంటే ఈ జూన్లో పెట్టుకోవాలంటే మీరు వెనకాల నుండి అంటే 3-4 months బ్యాక్ నుండే సమ్మర్లో పెట్టుకోవాల్సినవి మీరు అవి హార్వెస్ట్ అయిన టైంలో కొనుక్కుని పక్కన పెట్టుకోవాలి. మీరు విత్తనాలు పెట్టే టైంకి అందరూ ప్రాసెస్ చేసేసి పసుపులు చేసేసుకోవటమో అమ్మేసుకోవటమో లేకపోతే ఇంకో ఎండబెట్టేసుకోవటం అవుతాయి. సో ఎండబెట్టినవి అవి మనకి మొక్కలు వేయడానికి పనికిరావు. సో కొంచెం మనం దాని మీద కొంచెం ఏమంటాము కొంచెం వర్కౌట్ చేయాలండి. ఓకే, సో ఇలా ఉంటుంది అన్నమాట. మీరు ఇయర్ నేను చెప్పిన ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి అని అనుకుంటున్నాను. సీడ్స్ అవి ఎక్కడ కొనాలి ఏంటి అనేది. ఒకవేళ ఇంకెవరన్నా యూట్యూబర్స్ లేకపోతే మన వాళ్ళు ఎవరన్నా సెల్ చేసే వాళ్ళు ఎవరన్నా మర్చిపోతే నేను సో సారీ. అంటే నేను ఇవి వాడాను, ఇప్పుడు వీళ్ళు నాకు ఇచ్చినవి వాడాను. ఒకవేళ మీరు మీ దగ్గర కూడా ఏమన్నా ఉంటే కామెంట్స్లో రాయండి, పిన్ చేస్తాను ఇంకెవరన్నా ఇన్ కేస్ మర్చిపోతే. సో సారీ. సో ఇదండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మస్ట్గా ఎప్పుడు కూడా బిఫోర్ ఏ సీజన్ ఆ సీజన్ మాత్రం ఇందాక చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, ఎప్పటికప్పుడు ఏ సీజన్ సీడ్స్ అప్పుడే కొనుక్కోవాలి. ముందు కొనేసుకుని తక్కువకి వస్తున్నాయనో లేకపోతే ఏదో సెట్ లాగా ఉందనో కొనుక్కుని పెట్టుకున్నా అవి మనకి అప్పుడు ఎక్స్పైర్ అయిపోతాయి, అంటే అంత ప్రాపర్ జర్మినేషన్ ఉండదు. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు యూస్ఫుల్గా ఉంటాయి అని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెన్. లోకా సంస్థ సుఖినో. ఇంకా నెల్లూరు దగ్గర ఏదో విలేజ్ నుండి విజయారెడ్డి గారని పంపించారు, ఆవిడ దగ్గర సీడ్స్ చాలా బాగున్నాయి. ఇలాగా ఇంకెక్కడన్నా మీరు వాడే వెబ్సైట్స్ కానీ లేకపోతే బ్రాండ్ సీడ్స్ బాగున్నాయి అందరూ కూడా కొనుక్కోవచ్చు అని అనిపిస్తే కామెంట్స్లో సజెస్ట్ చేయండి. సో దట్ మనం అందరం కూడా ట్రై చేసి వాడచ్చు. అండ్ ఒకవేళ జర్మినేషన్ బాగుంటే నెక్స్ట్ టైం నేను మళ్ళీ సజెస్ట్ చేయడానికి ఉంటుంది. అండ్ ఆల్సో ఇలాగ ప్రాపర్ సీడ్ సోర్సెస్ ఒకవేళ మనకు దొరికినాయి అంటే బిగినర్స్ కానీ అందరికీ కూడా మన గార్డెనింగ్ ఎంతూజియాజం అనేది చాన్నాళ్ళు అలాగా ప్రొలాంగ్గా సాగుతుంది అన్నమాట. ఒకసారి మన డిసప్పాయింట్మెంట్ రాగానే ఇంకా విసుకొచ్చి ఒక్కొక్కసారి కొంతమంది గివప్ ఇచ్చేస్తారు. సో అలా కాకుండా ఒకరికొకళ్ళు ఇన్ఫర్మేషన్ అండ్ సీడ్స్ అవి కూడా స్వాప్ చేసుకోవాలి. ఓకే, సో సజెస్ట్ చేయండి కామెంట్స్.